सूर्यदेव अमेय प्रभाव नमो सूर्यदेव अमेय प्रभाव दया दिव्य पाश अनंत प्रकाश नमो सूर्यदेव अमेय प्रभाव పాండవులకేను తప్పని మనము కలదానినగుదునీనియో కమలమిత్ర కీచకుని దశ నాకొక కీడు తెరువు కలుగకుండగా రక్షింపు కరుణతోడా అంది. దయతో ఓ సూర్య భగవానుడా నన్ను రక్షించు. ఏ కారణానికి రక్షించాలి? పాండవులకేను మనము తప్పక కలదానినగుదునేనినో కమలమిత్ర, ఓ కమలమిత్రుడైనటువంటి సూర్యుడా, నా యొక్క మనస్సు సర్వకాలముల యందు పాండవుల యందే ఉన్నది నిజమైతే, పాండవుల యందే మనస్సుండడము అన్న మాటకు అర్థం కేవలం కామమోహితయ్యి ఉండడము అని కాదు. ఆమె అడుగు తీసి అడుగు వేస్తే, ఆమె ఎప్పుడు ఏది ఆలోచన చేసినా నేను వాళ్ళ ధర్మపత్నిని కనుక నా యొక్క నడవడి చేత నా భర్తల యొక్క ప్రతిష్ట ఇనుమడించాలి తప్ప, ద్రౌపదీదేవి ఇలా ప్రవర్తించింది అన్న కారణంగా నా భర్తల యొక్క కీర్తికి కళంకం రాకూడదు, వాళ్ళు కష్టాలు మళ్ళీ పడకూడదు అని నిరంతరము నేను ఆలోచించేదాననైతే, నా మనసులో భర్తలైనటువంటి పాండవుల గురించినటువంటి ఆలోచనలు తప్ప అన్యపురుషులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎన్నడూ లేనిదాననైతే ఇది ఎవరికి తెలుస్తుంది? కర్మసాక్షి కనుక ఆయనకొక్కడికే తెలుస్తుంది. అగుదునేని ఓ కమలమిత్ర, ఈ కీచకుని దశ నన్నొక కీడు తెరవు ఒరయకుండగా రక్షింపు కరుణతోడా, ఈ కీచకుడి వలన నాకు ఏ కీడు సంభవము కాకుండుగాక నీవు నన్ను రక్షించదవుగాక అని ఆ తల్లి ఒక్కసారి సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి ప్రార్థన చేసింది. విన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆయన కూడా కీచక వధ చేయించకూడదు. ఎందుకంటే కీచక వధ జరిగిందనుకోండి, సూర్యుడు అనుగ్రహం చేత కీచక వధ జరిగిన అంతటి మహాబలవంతుడు కీచకుడు ఏ సమయంలో చనిపోయాడు? ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు చనిపోయాడు. కాబట్టి ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు ఎవరు రక్షకులుగా వచ్చి చంపారు కీచకుణ్ణి అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు కావలసింది ఏమిటంటే, ముందు కీచకుడి దగ్గర నుంచి తప్పుకోవడానికి ఒక అవకాశం ఏర్పడాలి. ఆమె ఎంతటి మహాపతివ్రత అయినా ఆమెది కూడా ఒక శరీరం. శరీరానికి బలం అనేటటువంటిది ఒక పరిమితితో ఉంటుంది. అందరికీ బలం సమానంగా ఉండడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి అటువంటి స్త్రీ ఎలా కీచకుణ్ణి మట్టు పెట్టగలిగింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఈ అనుమానం అనేటటువంటిది ప్రబలిందనుకోండి, ప్రబలిన ఉత్తర క్షణంలో కౌరవులకు పాండవుల యొక్క అజ్ఞాతవాస భంగం చేయడానికి కావలసినటువంటి అవకాశం ఇచ్చినది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆపద ఎలా తప్పుకోవాలి? కీచకుని వలన కీడు కలగకుండా నన్ను రక్షించు. ఇది ప్రార్థన చేసేవాడు బయలుదేరింది. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, తరణియు దుఃఖితయగు తరణి కాచుటకు అచ్యుదగ్ర భుజా విస్ఫురణాఢ్యుడొక్క రక్కసుని కరుణార్ద్ర హృదయుడగుచు గ్రక్కున బనిచన్ అన్నారు తిక్కనగారు. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, ప్రచ్ఛన్న వేషంతో, అంటే పైకి కనపడకుండా, ఎవ్వరికీ కనపడకుండా ద్రౌపదీదేవిని అనుగమించి ఆవిడ వెనకాతలే నడుస్తూ వెళ్ళడానికి, ఆవిడ్ని రక్షించడానికి చాలా గొప్ప పరాక్రమంతో కూడుకున్నటువంటి భుజములు కలిగినటువంటి ఒక రాక్షసుణ్ణి పంపాడు. ఆయన ఆ ద్రౌపదీదేవిని అనుగమించి వచ్చాడు. కీచకుడికి ఎవరు కనపడుతున్నారు? ద్రౌపదీదేవి కనపడుతోంది. ఆయనకి వెనక వస్తున్నటువంటి రాక్షసుడు కనపడలేదు. ఒక స్థితిలో వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగిన తరువాత ఆమె తనతో అలా ప్రవర్తించడం దోషమో అని చెప్పినా సరే, తన యొక్క పరిధిని అధిగమించి ఆవిడ చెయ్యి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసి చెయ్యగాని తనుగాచి వెనక వచ్చిన ఆ ధనుజుని మహాబలము తన తనువందన్ ఆతని చేవిదల్చి రభసంబున ద్రుపద పుత్రిక తన భవనము వెడలెన్. ఆమె వెనకాతలే వస్తున్నటువంటి రాక్షసుడు, సూర్యుని చేత పంపబడినటువంటి ఆయన, తనలో ఉన్నటువంటి మహాబలం అంతా కూడా ద్రౌపదీదేవిలోకి ప్రవేశించేటట్టుగా ఆయన అనుగ్రహించాడు. ఇంత బలం ప్రవేశించగానే కీచకుడు ఊహించలేదు, నేను పట్టుకున్నది ద్రౌపదీదేవి చెయ్యి,
కాబట్టి ఆమె నా చేతిని విదల్చలేదు అనుకున్నాడు. కానీ ఆవిడ ఎప్పుడైతే రాక్షసుడి యొక్క బలం తన శరీరంలోకి ప్రవేశించిందో ఆ చేతిని మహారభసంబున ఒక్క ఉదుటున ఇలా విదల్చింది. అది ఎంత బలం ఆవిడిలోకి ప్రవేశించిందంటే ఆ విదల్చినటువంటి ఆ ఉద్ధృతికి ఒక్కసారి కీచకుడు ఊగిపోయి కింద పడిపోయాడు. ఎప్పుడైతే కీచకుడు కింద పడిపోయాడో ఆవిడికి అవకాశం చిక్కింది. ఆవిడ పరుగు పరుగున విరాటరాజు గారు సభ తీర్చినటువంటి మందిరంలోకి ప్రవేశించింది. అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు, అక్కడ భీమసేనుడు ఉన్నాడు. అన్నిటినీ మించి తాను ప్రభువుకి ప్రతినిధిగా ఉన్నాడు, మహారాజు సభ తీర్చి ఉన్నాడు. అందుకని పరిధిని మించి ప్రవర్తించడం ఇక కీచకుడికి చేత కాలేదు. కాబట్టి అప్పటికి ఆ ప్రమాదం తప్పిపోయింది. ఆ ప్రమాదం తప్పిపోయి ఆ రోజు రాత్రి ఏడ్చింది భీమసేనుడి దగ్గర. ఏమీ బెంగపెట్టుకోకు, మనం ఆలోచన చేద్దామని ఆ రోజున పాండవులు కూర్చుని ఆలోచన చేసి ద్రౌపదీదేవి యొక్క సంజ్ఞ చేత కీచకుడు ఆ నర్తనశాల ప్రవేశం చేసేటట్టు ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వాంత త్రాసకరంబునై దురభివేశం వైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు తిక్కన గారు. ఆ ద్రౌపదీదేవి చేయి పట్టుకుని భీమసేనుడు నర్తనశాలలోకి ప్రవేశించడం, ద్రౌపదీదేవియే వచ్చిందనుకుని కీచకుడు భీముడితో సంభాషణ చెయ్యడం, భీముడు కీచకుణ్ణి మట్టు పెట్టడం, ఒక్క రాత్రిలో జరిగిపోయే సంఘటనలన్నీ కూడా. కాబట్టి ఆ క్షణంలో నిజంగా ద్రౌపదీదేవికి ఏదైనా కీడు జరగడానికి కానీ లేదా ఆవిడ తన పాతివ్రత్య ప్రకటనం చేయడం కానీ పాండవులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం కానీ జరిగి ఉంటే ఇంత ధర్మాన్ని పట్టుకున్నటువంటి పాండవులు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి ఉండేది. అలా వెళ్ళిపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? ఇంకా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు రక్షింపబడతారు అనడానికి ఉత్తర క్షణంలో కాపాడిన వారెవరు అంటే కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము నశించే జీవాళిని సుజించే పరస్పర నమో సూర్య దేవా అమేయ ప్రభావ నమో సూర్య దేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.